హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ A to Z. ఈ రోజు మనం ఇన్స్టెంట్ మిల్క్ పేడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా హెవీ బాటమ్ ఉన్న ఒక ప్యాన్ ని తీసుకొని అందులో 1/4 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేశాను. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్ లో బటర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పాలని యాడ్ చేశాను. పాలని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు పటిక బెల్లాన్ని యాడ్ చేశాను. మీ దగ్గర పటిక బెల్లం లేకపోతే మీరు పటిక బెల్లం ప్లేస్ లో షుగర్ నైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ని వేసిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ ని వేసుకొని ఉండలు లేకుండా ఇలాగా కలుపుతూ మనం ఇది చిక్కపడేంత వరకు కలుపుకోవాలి. చాలా మంది వీడియోని చూస్తారు కానీ లైక్ చేయరు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరు. అలాంటి వాళ్ళ కోసం నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ A to Z ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లో మీడియం ఫ్లేమ్ మీద 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ మిశ్రమం అనేది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం గ్యాస్ ని ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని రూమ్ టెంపరేచర్ మీద చల్లారనివ్వాలి. ఇక్కడ చూడండి, రూమ్ టెంపరేచర్ మీద మన మిశ్రమం అనేది చల్లారిపోయింది. ఇప్పుడు మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజ్ బాల్ ని తీసుకొని చేతిలో రౌండ్ గా బాల్ షేప్ ఇచ్చి దీని మధ్యలో కొంచెం ప్రెస్ చేసి పక్కన పెట్టుకుందాం. మీరు వీటిని వేరే షేప్ లో కావాలంటే ఆ షేప్ లో అయినా తయారు చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ గా తక్కువ టైంలోనే తక్కువ ఖర్చుతోనే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోనే మనకి ఇంట్లో ఒక స్వీట్ డిష్ అనేది రెడీ అయిపోయింది. వీటి మీద మీకు ఇష్టం వచ్చిన నట్స్ తో మీరు గార్నిష్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్ గా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.